జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు మన ధర్మాన్ని మనం బాటికుండా ఎవరెవరిదో దేకేది ఏంది స్వామి, మరి సిగ్గు లేకుండాను అట్ట పెట్టుకుంటే వందలాది సంవత్సరాలు మనోళ్ళు మొగలాయల కింద, బ్రిటిషర్ల కింద, వాళ్ళందరి కింద బానిసలు మారి బతికినారు. ఓళ్ళేనేం కదా, అప్పుడు గొంతు మీద కత్తి పెట్టినా కానీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని పనులు వేసినా, ఏం చేసినా కూడా సనాతన ధర్మాన్ని అయితే వాళ్ళు పాటించినారు. అట్లాగేందంటే ఆ ధర్మాన్ని మనకు అందించినారు. ఈరోజు మనం కనీసం ఈ మారి హిందువులుగా ఉండడానికి కారణం ఎవరంటే వాళ్ళే, మన పూర్వీకులే. అట్లాంటిది కనీసం వాళ్ళు మేము హిందువులు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, తమ ధర్మాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమేం తెలిసిన హిందువులు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఎంతమంది? అదిలే, సరే వదిలేయి, అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే అంటున్నారు, సరే అది వదిలి కనీసం నీ ఆహారపు అలవాట్లేంది, నీ పద్ధతులేంది, నీ పాటింపులేంది అయ్యన్న బాటి త్యాగాలి కదా. అది కూడా లేకపోయినా కాలబడే ఏం బతుకులు బతున్నారు నాకైతే అసలు అర్థమే కావడంలే. అసలు హలాల్ అంటే ఎట్టుంటుంది తెలిసిన? హలాల్ అంటే ఏం తెలిసిన? అసలు అదిలే. అసలు హలాల్కు మనకు సంబంధం ఏంది? అసలు ఏం సంబంధం హలాల్కు మనకు? ఏదన్నా ఫంక్షన్కి పోతే ఒక ఆయమ్మ వచ్చి అడుగుతుంది, హలాల్ చేశారా? హలాల్ అంటే ఏందో తెలుసు మనీకా? ఏమనుకుంటున్నావు? ఏమైనా సపరేట్గా దాంట్లో వేసి ఏమన్నా మసాలా అనుకుంటున్నది ఏమన్నా? కాదు, ఆ మసాలా వేసి బాగా ఇంకొక రోజు టేస్ట్ వచ్చేది, ఇంకొక రోజు మింగుదాం అనుకునేదానికి. ఏమైనా ఏం మనుషులు పుట్టారు? ఇంకొక ఆయన వచ్చాడో కోడిని ఎత్తుకొనో లేకపోతే ఏదైనా మేకపోతుని ఎత్తుకొని ఏడికి దేవుళ్ళ కాడికి హలాల్ చేయాలా. ఒరే స్వామి, మన దేవుళ్ళ కాడికి వచ్చేది ఏంది, మన గ్రామ దేవతల కాడికి వచ్చేది ఏంది? ఆడ హలాల ప్రకారం నువ్వు కోసేది ఏందిరా నాయనా? అసలు ఇప్పుడు సపోజ్ మన గంగమ్మ ఉండదు, సత్యం ఉండదు, ఎంతోమంది గ్రామ దేవతలు ఉన్నారు. వాళ్ళ కాడికి వచ్చి నువ్వు అలాలు చేపించి కోసేది ఏంది? అప్పటికి నువ్వు ఎవరికి పెట్టినట్టురా నాయన? ఎవరికి ఇచ్చినట్టు? ఏందిరా స్వామి, ఏందిరా నాయన ఇంత చిత్రంగా తయారవుతారా దేవుడా? అటు ఇటు కాకుండా పోతారా స్వామి? అట్టా లేకపోతే ఇట్టా లేకపోతే ఎటు కాకుండా మీరు నాలుగో రకం అవుతారు, మూడో రకం కూడా కాదు, నాలుగో రకం అవుతారు మీరు. మీకు అర్థం అవుతుందో లేదో అది విషయం. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? హలాల్ అనేది ఒక అరబిక్ పదం. ఇది దీన్ని ఇంగ్లీష్లో అనుమతించదగినది అని అంటారు. అయితే ఈ హలాల్ సర్టిఫికెట్ ద్వారా వచ్చే ఏదైనా ఆహారమో లేదా పానీయమో ఇవన్నీ కూడా ఓన్లీ ఈ ముస్లింలు వినియోగించడానికి ఈ అనుమతించబడతాయి అన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ పర్మిషను. అంటే ముస్లింలు జంతువులను వధించే విధానాన్ని హలాల్ అంటారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం వినిందే, ఏడైనా మన చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు పోతే హలాల్ అని రాసి ఉంటారు, ఆడ హలాల్ అని బోర్డు వేసి ఉంటారు, ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, దాని మీద హలాల్ అని రాసి ఉంటారు. వాళ్ళు ఏందో మంత్రాలు చదివేది, కోసేది, సగం మెడకాయ కోసేది, ఆ తుక్కుమనేది ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనోళ్ళు ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం జట్కా అంటే మెడ ఏదైనా కానీ పూర్తిగా కోసేస్తారు. అది కోడికైనా పూర్తిగా కోసేస్తారు. ఇప్పుడు సపోజ్ పొట్టేలో మేకపోతే ఏమన్నా ఉంటాయి, దాన్ని ఏంటంటే పూర్తిగా తెంపేస్తారు. ఇవన్నీ ఏముండవు. ఇదేంటంటే సగం కోసేది, అది గిల్ల కొట్టుకుంటా ఉంటుంది, ఆడ వేసేది. అదేందో సరేలే, వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది, వాళ్ళ మతాచారాలు వాళ్ళవి. ఓడితే నీకేం పని రా నాయనా? ఓడితే నీకేం అవసరమో, నీకేం సంబంధమో? అది కదా నేను మాట్లాడుతుందా. అయితే భారత్లో ఇలాంటి హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే సంస్థ, అధికార సంస్థలు కూడా లేవు. ఈ హలాల్ సర్టిఫికేట్ని ఇవ్వడానికి మన దేశంలోనే కొన్ని ఇస్లామిక్ ప్రైవేట్ సంస్థలు పుట్టుకొని వచ్చినాయి. ప్రత్యేకంగా కొత్తగా అంటే వీళ్ళు సృష్టించారు. దేశంలోనే ప్రధాన హలాల్ ధృవీకరణ అంటే వాటిని కన్ఫర్మ్ చేసేటి అనమాట. ఆ సంస్థల్లో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే జమియాత్ ఉలేమా ఈ హింద్ అనేది ఒకటి, అలాగే హలాల్ ట్రస్ట్, ఈ ముఖ్యమైనటి. మొదట ఏంటంటే మన దేశంలో ఈ మాంసం ఉత్పత్తులకు ఈ హలాల్ సర్టిఫికెట్లు ఇచ్చా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇతర ఉత్పత్తులు కూడా ఇది బాగిపోయింది. అంటే ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లోకి పోతాంయా, ఇప్పుడంటే మామూలుగా చిల్లరంగళ్ళ ఉండవులే, సూపర్ మార్కెట్లకు పోతాం. సూపర్ మార్కెట్లోకి పోతే ఏంటంటే అంతా కూడా ప్యాకింగ్ చేసి ఉంటుంది. నువ్వు కందిపప్పు తీసుకో, ఉప్పు తీసుకో, ఏం తీసుకునే కానీ అంతా ప్యాకింగ్ చేసి ఉంటుంది. దాని మీద మనకు కనపడదు, అది పనిగా చూసే కనపడుతుంది. దాని మీద ఏంటంటే హలాల్ అని రాసి ఉంటారు. ఊరే స్వామి, కందిపప్పుకు ఉప్పుకు చింతపండుకు ఇది కీటికేం హలాలరా నాయనా? ఏం చేస్తారు వాటిల్ని? శనక్కాయ పప్పులు ఉంటాయి, శనక్కాయ పప్పుల మీద దాని మీద హలాల్ అని రాసి ఉంటారు. అంటే శనక్కాయని కూడా కోస్తారు ఏమన్నా? కత్తి పెట్టి చాకి పెట్టా? ఏందిరా స్వామి ఇంత విచిత్రంగా తయారవుతున్నారు ఏందిరా నాయన జనాలు? ఒరే స్వామి, ఏమన్నా హాస్పిటల్ కన్నా పోయి చూపించుకుంటారు నాయన. ఇది లే తప్పు మీది కాదు, ఏడై కొంటారు చూడు ఎగబడే వాళ్ళ తప్పు. ఒరే స్వామి, దీనికి అసలు సంబంధం. ఇప్పుడు కోడి మేక ఏమన్నా ఉన్నాయి, దాన్ని అంటే హలాల్ అంటే సరేలే అనుకోవచ్చు. ఈ చింతపండుకు శనక్కాయకి ఏం సంబంధం రా స్వామి? ఇది హలాలేంద్రా నాయన? మరి చిత్రంగాను ఎవరికి పిచ్చి వచ్చినట్టు, ఎవరికి మెంటలు వచ్చినట్టు రా దేవుడా? ఇది కదా ఇక్కడ ఇబ్బంది వచ్చింది ఇప్పుడు. అయితే అసలు దీంట్లో ముఖ్య విషయం ఒకటి ఉన్నది, అసలు మతలబు ఒకటి ఉన్నది. అదేంటంటే ఈ హలాల్ సర్టిఫికేట్లు ఇవ్వడం ద్వారా ఈ సర్టిఫికేట్లు ఇచ్చే ఆయా సంస్థలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. చూసారా? అయితే ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుందో తెలియడంలే. ఈ డబ్బునే
తీవ్రవాద కార్యకలాపాలకు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వీటికన్నిటికి కూడా ఉపయోగిస్తున్నారని చెప్పేసి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. అందుకే ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు కదా యోగి ఆదిత్యనాథ్ టైగరు, ఆయన వచ్చేసి ఈ హలాల్ ఉత్పత్తుల మీద బ్యాన్ పెట్టాడు. అయితే ఈ హలాల్ సర్టిఫికేట్ పేరుతో మన ధర్మాన్ని, సంస్కృతిని, పవిత్రతను అయితే నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది మన హిందువుల మీద. కనీసం పూలు కొనేదానికి పోతాం, ఏడన్నా గుళ్ళ కాడికి పాడు, ఆ పూల మీద ఏంటంటే నోట్లో నీళ్ళు పూసుకుంటే మనం ఊసేది. అంటే ఏంది ఫ్రెష్గా ఉంటాయనా? నీళ్ళు వచ్చా నోట్లో నీళ్ళు పూసుకొని వచ్చే అంటే తడి చేస్తున్నారు, ఎండ పాడు బాగా కాచే అవి ఎండిపోకుండా, అంతే కదా, సరే అనుకోవచ్చు. ఇంకేమన్నా పళ్ళు ఉంటే పండ్ల మీద కూడా అంతే, అంటికాయలు ఉన్నాయి, ఆపిల్కాయలు ఉన్నాయి, వాటి మీద కూడా అదే పనే, అది చేస్తున్నారు. అదియా ఇట్లాంటి మనం ఎన్ని చూడలా మనం ఈ వీడియోలో, యూట్యూబ్ వీడియోలోనూ, ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటివన్నీ చూచాలా. అట్నే మనం తల్లి మాదిరి పూజించే గోమాతను చంపి ఆ కొవ్వుతో నెయ్యిని తయారు చేసేది మనకే అమ్ముతారు, నెయ్యి మాదిర. ఆ నెయ్యితేనేమో మనోళ్ళు స్వీట్లు చేసేది, అది స్వీట్ షాప్ వాళ్ళు కావచ్చు, మనోళ్ళు కావచ్చు, అవి అమ్ముతున్నారు. ఆ స్వీట్లు మనం కొనుక్కోపోయేది, మన గుళ్ళో ప్రసాదం మాదిరి పెట్టేది. ఆ పాపం అంతా మనకు చుట్టుకోవాలా? అర్థమవుతుంది మీకు నేనేం చెప్తున్నానా? అది పాపమే కదండి ఆ స్వామి. అది మీరేం తెలిసి అని కాదు, తెలిసి తెలియకైనా అది కొనడము, వాళ్ళ దగ్గర కొనడం అనేది పాపమే అది. కాబట్టి ఈ విషయం తెలియక మనోళ్ళు అయితే మోసపోతున్నారు. దీంతో అన్ని వ్యవస్థలకు బాగిపోయిన ఈ హలాల్ సర్టిఫికేట్కు చెక్ పెట్టేదానికి మన హిందూ సంస్థలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళంతా కలిసి ఓరే నాయన ఇది ఒక వైరస్ మాదిరి బాగిపోతుంది, దీనికి అసలు ఏం చేయాలా, దీన్ని ఎట్టా అరికట్టాలా, దీనికి ఎట్టా అడ్డుకట్టేయాలని చెప్పేసి ఒక కొత్త పద్ధతికి అయితే శ్రీకారం చుట్టినారు. అదే ఓం సర్టిఫికేట్. ఈ ఓం సర్టిఫికేట్ను ముందుగా హిందువుల దేవుడి ప్రసాదాలు, అట్లాగే కొబ్బరికాయలు, పూలు, పండ్లు, స్వీట్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా గుళ్ళు దగ్గర వ్యాపారుల, వాళ్లకు ఈ ఓం సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అది కూడా ఫ్రీగా, డబ్బులకు కాదు. ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటారేమో, ఎందుకంటే మనోళ్ళు ఫ్రీగా వచ్చిందంటే పెనాయిలైనా తగ్గుతారు, అట్టోళ్ళు చాలా మంది ఉన్నారు, అది మనకు కూడా తెలుసు. డబ్బులు పెట్టి కొనాలంటే సరేలే కానీ ఏం అది లేకుంటే వచ్చి కొనరా అంటారు. ఏమి ఎట్టాటోళ్ళు ఉండారండి మనోళ్ళు స్వామి. అంటే మన హిందూ దేవాలయాల వద్ద, దేవాలయాల చుట్టుపక్కల ఉండే హిందూ వ్యాపారస్తులకు మాత్రమే ఈ ఓం సర్టిఫికేట్ను అందజేస్తారు. అప్పుడు ఆ షాపుల యజమానులు ఈ ఓం సర్టిఫికేట్ను షాప్ బయట పెట్టుకోవాలా. అంటే నాయనా మేము హిందువులకి నేను అని. అప్పుడు ఆ సర్టిఫికేట్ను చూసిన మన హిందువులు ఆ షాపు హిందువులదని చెప్పి గుర్తించి ఇక ఆయా హిందూ షాపుల్లోనే దేవుడు ప్రసాదాలు, పూలు, పండ్లు, స్వీట్లు ఏ అయినా కూడా వాళ్ళు తయారు చేసినట్టు మన వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఐడెంటిటీ. ఇప్పుడు నాకు ఒక ఆయన కామెంట్ చేసినాడు, దాని గురించి మీకు చెప్పాలా. పైనేమో ఏదో ఉండాలి పేరు, మన హిందువుల పేరే ఉండాలి. అంతకుముందు మనం దీని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఛానల్స్ వచ్చా ఉన్నాయి. ఏంటంటే ఏడన్నా మన షాపులకు పోతే షాప్ పేరు ఏమో వచ్చేసి సో అని చెప్పేసి ఏదో హిందువులకు సంబంధించింది ఉంటుంది, దేవి దేవతలకు సంబంధించిందో హిందువులకు సంబంధించిందో స్కాన్ చేస్తేనేమో ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంకా టాటి డూమ్ అని చెప్పి వాళ్ళు ఎవరో వచ్చారు. అది కథ. అదే మాదిరా ఈ కామెంట్ పెట్టిన మొగోడేమో పేరు చూస్తేనేమో మన పేరు ఉండాలి, హిందువుల పేరు. ఓరి ఏమో వాడు పెట్టిన కామెంట్ చూస్తేనేమో ఎందుకులే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు మనల్ని వ్యతిరేకిస్తారు చూసినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఊరినాయన నువ్వు పెట్టుకునే పేరేంది, నువ్వు మాట్లాడే మాటలేందిరా స్వామి అంటే షాపుల్లోనే అనుకున్నాం. ఆఖరి కామెంట్లకు కూడా ఇదే బతికే, దాని బదులు ఏమైనా చీర కట్టుకుంటే పోలా, అటు ఇటు కాకుండా. ఒరే బతికేటప్పటికి నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా బతకాలరా. ఏదైనా కానీ ఓపెన్గా పేరు ఒకటి పెట్టుకుండేది, చేసే చాటాలు ఒకటి. ఏం మనుషులు రా స్వామి, ఇబ్బంది ఏలా, ఎవరు బతుకోళ్ళు బతుకుతా, వాళ్ళని గౌరవించుకుంటా బతికితే అంతా బాగానే ఉంటుంది. అట్ట కాకుండా వాళ్ళకి ఆడేళ్ళు పెట్టేది వాసన చూసేది, ఏడేళ్ళు పెట్టేది వాసన చూసేది. ఈ వాసన చూసే కంప్యాపారాలు యాడ్ నుంచి వచ్చినారు స్వామి. యాడ చూసి నేర్చుకున్నారా ఎన్నీనో? మన దేశంలో ఎన్ని ఒకప్పుడు లేవు కదా ఇట్లాంటివన్నీ కూడా. అంటే వాళ్ళు ఎవరో వచ్చి నేర్పించిపోయారు వీళ్ళకో, అది కదా ఇప్పుడు వచ్చాను తేడా. అయితే ఇప్పుడు ఈ ఓం సర్టిఫికేట్ అనేది ఈ సరికొత్త విధానాన్ని ఇప్పుడు త్రయంబకేశ్వరం అని ఉంటాంలా మన గుడే, అది మనం చాలాసార్లు మనం వింటాం త్రయంబకేశ్వరం అని చెప్పేసి. అక్కడ మొదటిసారి ట్రయల్ పార్టీగా నిర్వహించినారు. మొదటి విడతగా అక్కడ 200 షాపులకు ఈ ఓం సర్టిఫికేట్ను అందజేశారు. ఇక 2025 నాటికి ఈ ఓం సర్టిఫికేట్ల పైన దేశవ్యాప్తంగా అవగాహన కల్పించి ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ విషయంలో హిందువులకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేసి దేశవ్యాప్తంగా ఈ ఓం సర్టిఫికేట్లను హిందూ వ్యాపారులకు అందించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఓం సర్టిఫికేట్కు గుర్తింపు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం ఇక్కడ విశేషం. ఇక ఈ విషయం మీద మన హిందూ వ్యాపారులకు, మన వాళ్లకు, వీళ్ళు ఉన్నారు కదా మహానుభావులంతా, వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ ఓం సర్టిఫికేట్ అంటే ఏంది, ఎట్రనైనా మనం ఎట చేయాలా, ఎట బతకాలా, అసలు ఏం దీని ఉద్దేశం ఏందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత అయితే మనదే. అది విషయం అయితే
దయచేసి ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా చూసారు. ఎటాట్ న్యూస్ ఇచ్చినానా పొద్దునో ఇట్టబెట్టే దిగుతుంది, అట్టబెట్టే దిగుతుంది, అట్టుండదు వీడియో, అట్టుండదు న్యూస్. ఖచ్చితంగా మీరు ఈ న్యూస్ మీద, ఈ వీడియో మీద ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టాలా. అట్నే ఈ వీడియో నచ్చితే చూడ అట్ట లైక్ కొట్టేది, టకా 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 అట్ట షేర్లు కొట్టాలి. ఏది మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మనం ఉండే గ్రూపుల్లో కానీ. అలాగే ఈ వీడియో చూస్తున్న మహానుభావులు ఎవరైనా కానీ యా స్వామి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అట్ట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మీకు అంత పుణ్యం వచ్చేది. అట్నే ఆ బెల్ సింబల్ ఉంటుంది, మీరు ఊరికే సబ్స్క్రైబ్ కొట్టానంటే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రావు. బెల్ సింబల్ ఉంటుంది, మన గుళ్ళు అయిపోతే పోగానే టంగా మన గంట కొడతాం. అదే మరి ఆ బెల్ సింబల్ నొక్కినారనుకో అన్నీ కూడా ఆ నోటిఫికేషన్లు అన్నీ మనం మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేది. అట్టా జబర్దస్త్గా మనం అప్పుడు మేము ఏ న్యూస్ ఇచ్చినా కూడా మీకు ఆ న్యూస్లన్నీ మీకు వచ్చాయి. అది సంగతి. జై శ్రీరామ్.